ఈ లోకంలో మనుషులుగా ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మనకు సంతోషాన్ని కలిగించేవి ఉంటాయి. కొన్ని మనకు బాధను కలిగించేవి ఉంటాయి. కొన్ని దుఃఖాన్ని కలిగించేవి ఉంటాయి. కొన్ని సంతోషాన్ని, ఆనందాన్ని పంచేవి కూడా ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమి సెలవిస్తుందంటే, దేనిని గూర్చి కూడా మీరు చింతపడొద్దు. జరగబోయే విషయాలను కానీ, జరిగిన విషయాలు కానీ, జరుగుతూ ఉన్న విషయాల గురించి కానీ, వేటి గురించి అయినా సరే చింతించొద్దు. ఇది దేవుని వాక్యం మనకు చెప్తుంది. దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా చాలాసార్లు ఇదే విషయాల గురించి చెప్తూ వచ్చాడు. మీరు దేన్ని గురించి కూడా చింతపడమాకండి. మీరు చింతించడం వలన, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకోగలడు అని యేసు ప్రభు ప్రశ్నించాడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే చింతించడం వలన, అంటే పదే పదే దాని గురించి ఆలోచించటం వలన తన ఎత్తు ఏమీ పెరగదు, తన స్టేటస్ ఏమీ పెరగదు, తన స్థితి ఏమీ మారిపోదు. కాబట్టి అట్లాంటి వాటి గురించి మీరు చింతించొద్దు అన్నాడు. ఈ చింత అనేది మానవ జీవితంలో ఎట్లాంటిదంటే ఒక ముండ్ల పొదల లాంటిది. ఎట్లాంటిది అంటున్నాం? ఒక ముండ్ల పొదల లాంటిది. ఏ వ్యక్తి హృదయంలో అయితే ఎట్లాంటి చింత అనేది ఉంటుందో, ఆ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యం పడినా సరే అది ఫలించదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు, విత్తువాని గురించిన ఉపమానం. విత్తువాని గురించిన ఉపమానంలో 4 రకాలైన నేలల గురించి చెప్పాడు. మొదటి రకమైన నేల ఎటువంటిదంటే త్రోవ ప్రక్కన పడిన నేల, అంటే త్రొక్కబడిన నేల. దేవుని వాక్యం అనే విత్తనం ఆ త్రోవ ప్రక్కబడిన నేలలో పడినప్పుడు అపవాది వచ్చి ఎత్తుకొని పోతున్నాడు, నిలవట్లేదు. అలాగే రెండవ నేల గురించి కూడా చెప్పాడు. అది ఎటువంటిదంటే రాతి నేల. ఈ రాతి నేలలో దేవుని వాక్యం అనే దేవుని యొక్క విత్తనం విత్తబడుతుంది, కానీ అది మొలవడానికి వెంటనే మొలుస్తుంది, కానీ మళ్ళీ పెరిగే ఆస్కారం లేకుండానే, అంటే ఎండ గట్టిగా తగలగానే వెంటనే ఎండిపోతుంది. దానికి కారణం ఏంటంటే లోపల వేరు లేదు కాబట్టి. ఇక మూడో రకమైన నేలను గురించి యేసు ప్రభు చెప్పేటప్పుడు ముండ్ల పొదలతో కూడిన నేల అని చెప్పాడు. ఈ ముండ్ల పొదలతో కూడిన నేల ఎటువంటిదంటే ఆల్రెడీ ముండ్ల పొదలు ఉన్నాయి అక్కడ. అయినా సరే అట్లాంటి ముండ్ల పొదల్లో దేవుని వాక్యం పడినప్పుడు అది మొలుస్తుంది, కానీ అది పెరిగి ఫలించకుండా అప్పటికే పెరిగి ఉన్న ముండ్ల పొదలు ఏంటంటే ఎదిగి దాన్ని అణిచివేస్తాయి. అది ఏమాత్రం కూడా ఫలించక అట్లాగే కుళ్ళిపోయి ఉంటుంది. ఈ ముండ్ల పొదలతో నిండిన నేల గురించి యేసుక్రీస్తు వివరిస్తూ, ఐహిక విచారాలు, ధన మోసం అనేవి ముండ్ల పొదలుగా మానవుల యొక్క హృదయంలో ఉన్నాయి అని చెప్పాడు. ఏమేమున్నాయి? ఐహిక విచారాలు, ధన మోసాలు ఉన్నాయి. ఐహిక విచారాలు అంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని వాటి గురించి పదే పదే చింతించడం, దీన్ని ఐహిక విచారం అంటున్నాం. అంటే ఇక్కడ ఈ చింతించడం అనేది మానవ హృదయంలో ఉన్నటువంటి ముండ్ల పొదల్లాగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేని గురించైనా సరే పదే పదే నువ్వు చింతిస్తున్నావు అంటే నీ హృదయంలో ముండ్ల పొద అనేది ఒకటి పెరిగి ఉంది అన్నమాట. అట్లాంటి ముండ్ల పొద నీ హృదయంలో ఉన్నంతకాలం దేవుని వాక్యం పడినట్లే పడుతుంది, కానీ అది ఫలించదు. ఎంత గొప్ప సేవకుడు వచ్చి చెప్పినా అది ఫలించదు. యేసుక్రీస్తే స్వయంగా వచ్చి నీకు వాక్యం బోధించినా నీ జీవితంలో నీవు ఫలించలేవు. ఎందుకంటే నీ హృదయంలో అప్పటికే ముండ్ల పొదలనే ఆ కంచె బాగా పెరిగింది. దేవుని యొక్క వాక్యం అనే విత్తనం లోపల పడినప్పుడు అది మొలుస్తుంది, కానీ పెరగనివ్వకుండా ఈ ఆల్రెడీ ముళ్ళ పొదలన్నీ కూడా వాటిని అణిచివేస్తూ ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు ఈ చింతన గురించి చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాడు, చింతించమాకండి. దేన్ని గురించి చింతించమాకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతున్నాం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గూర్చి కానీ, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గూర్చి కానీ చింతించొద్దు. యేసు ప్రభు అంటున్నాడు, చింతించొద్దు. దేని గురించి మనుషులంతా చింతిస్తారంట? ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనే దాని గురించి ఎప్పుడు చింతిస్తూ ఉంటారంట.
అలా చింతిస్తూ ఉన్న వాళ్ళ గురించి యేసు ప్రభు అంటున్నాడు, అట్లా చింతించకండి. మీ ప్రాణాన్ని గురించి మీరు చింతించకండి. ఏమి ధరించుకోవాలి అని మీ దేహాన్ని గురించి మీరు చింతించొద్దు. ఎందుకు నాయనా, ఎందుకు చింతించొద్దు నాయనా అని అంటే అంటున్నాడు. చూడండి తర్వాత మాట, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చూడండి, ఆహారము ప్రాణము ఈ రెండు పక్క పక్కనే పెట్టండి. ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యం, నీకు ఏది కావాలి అంటే ఏది కోరుకుంటావు ముందు? ఆహారం ఉంటే ఇది కాకపోతే ఇంకొకటి తినొచ్చు, ప్రాణం లేకపోతే ఆహారం ఉండి ఏంటి ఉపయోగం అంటే ఆహారము ప్రాణం ఈ రెండిట్లో ఏది విలువైంది? ప్రాణమే విలువైంది. ఇట్లాంటి విలువైన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు దానికంటే విలువ తక్కువగా ఉన్న ఆహారాన్ని నీకు ఇవ్వడా? తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి ఆహారాన్ని గురించి, తిండి గురించి మీరు ఏమాత్రం చింతించొద్దు అని యేసు ప్రభు చెప్పాడు. తర్వాత మాటలో ఏమన్నాడు? ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చూడండి, ఒక పక్క వస్త్రం, ఇంకో పక్క నీకు దేహం. ఈ రెండిట్లో నీకు ఏది ప్రాముఖ్యం, నీకు ఏది కావాలి అంటే ఏమంటాం? వస్త్రం ఇది కాకపోతే ఇంకోటి కట్టుకోవచ్చు, అది కూడా లేకపోతే ఆకులు చుట్టుకొని బతకొచ్చు, అసలు దేహమే లేకపోతే దేనికి కట్టుకుంటావిక అని దేహమే ప్రాముఖ్యమని చెప్తాం. అవునా కాదా? కాబట్టి అట్లాంటి వస్త్రం కంటే ప్రాముఖ్యమైన దేహాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాని మీద ధరించుకోవడానికి వస్త్రాన్ని నీకు ఇవ్వడా? తప్పనిసరిగా ఇస్తాడు. అంటే ఈ లోక సంబంధమైన తిండి గురించి కానీ, ఈ లోక సంబంధమైన వస్త్రాల గురించి కానీ నీవు చింతించాల్సిన అవసరం లేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా సరే మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు యేసు ప్రభు, ఆకాశ పక్షులను చూడండి ఒకసారి, అప్పటికైనా మీకు విశ్వాసం కలుగుతుందేమో, అప్పటికైనా దేవుడి మీద మీకు నమ్మకం అనేది పుడుతుందేమో. ఒకసారి ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను నువ్వు చూస్తే అవి ఎప్పుడైనా విత్తాయా? నీలాగా నాలాగా విత్తలేదు. మరి ఎప్పుడైనా కోసాయా? పంటలు కోయలేదు. మరి కొట్లలో ఎప్పుడైనా కూర్చుకున్నాయా? బస్తాలు కూర్చుకోలేదు. మరి వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడే వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? ఆ మాత్రం కూడా దేవుని మీద నీకు నమ్మకం లేదా? అరే, ఏ పని బాట చేయకుండా ఉన్న ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు కదా, మరి ప్రతిరోజు పని చేస్తున్న నిన్ను పోషించడం అని ఎందుకు అనుకుంటున్నావు? అంత అవిశ్వాసం నీలో ఎందుకు వస్తుంది? ఎందుకు దానికోసం నువ్వు చింతిస్తున్నావు అని యేసు ప్రభు అడుగుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూడండి ఏమంటున్నాడు యేసు ప్రభు, ఆకాశ పక్షులను చూస్తే మీరు వాటికంటే కూడా బహుశ్రేష్టమైన వాళ్ళు. మరి అట్లాంటి ఆకాశ పక్షులకి ఆహారం ఇచ్చి పోషిస్తున్న దేవుడు అంతకంటే బహుశ్రేష్టమైన నీకు ఆహారం ఇవ్వడా? పోషించడా? ఎందుకు నీవు అంత అవిశ్వాసంతో ఉంటున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా చదువుదాం. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకొనగలడు? అంటే మనిషి చింతించడం వలన తన ఎత్తు ఏమాత్రం కూడా పెంచుకోలేడు. అంటే తన స్థితిని కానీ తన స్టేటస్ని కానీ మనిషి పదే ఆలోచించటం వలన ఏమీ పెంచుకోలేడు. మరి ఎట్లా పెంచుకోగలడు? కష్టపడి పని చేస్తేనో ఇంకా ఏదైనా చేస్తే పెంచుకుంటాడు తప్ప పదే చింతిస్తూ ఉండడం వలన మనిషి యొక్క స్థితిగతులు అనేవి మారవు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇంకా వస్త్రములను గురించి మీరు చింతింపనేలా. చూడండి, ఇంకా దేని గురించి చింతిస్తారంట? వస్త్రాలను గురించి చింతిస్తూ ఉంటారు. యేసు ప్రభు అంటున్నాడు, వస్త్రాలను గురించి మీరు చింతించడం ఎందుకు? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నాయో కాస్త ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినా సరే సమస్త వైభవంతో కూడిన సొలొమోను కూడా వీటిలో ఒకదానిలాగా అందంగా అలంకరించబడలేదు. చూడండి ఏమంటున్నాడు, అడవి పువ్వుల్ని ఒకసారి చూడండి, అవి ఎంత అందంగా అలంకరించబడ్డాయో, ఎంత వైభవంగా ఉన్నాయో తెలుసా? సమస్త
వైభవం ఉన్న సొలొమోను కూడా అడవి పువ్వుల్లో ఒకదానిలాగా అలంకరించబడలేదు. అంత అందంగా అలంకరించుకోలేకపోయాడు సొలొమోను కూడా. సొలొమోను అంటే ఎందుకు దేవుడు ఇక్కడ సొలొమోను ప్రస్తావిస్తున్నాడంటే, సొలొమోనుకి దేవుడు బహు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ధనఘనతలు అన్నీ ఇచ్చేశాడు. ఏది కావాలంటే అది చేశాడు, ఏది తినాలంటే అది తిన్నాడు, ఎట్లా ఉండాలంటే అట్లా వండుకుంటూ వచ్చాడు సొలొమోను. అట్లాంటి సొలొమోను కూడా, అంత వైభవంగా జీవించిన సొలొమోను కూడా ఈ అడవి పువ్వుల్లో ఒకదానిలాగా అలంకరించబడలేకపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఎంతో వైభవం ఉన్న సొలొమోను కంటే కూడా ఎంతో అందంగా అలంకరించాను నేను అడవి పువ్వుల్ని. మరి ఎప్పుడైనా అంత అందంగా అవి అలంకరించుకోవడం కోసం అడవి పువ్వులు ఎప్పుడైనా కష్టపడ్డాయా? పోనీ దారాన్ని వడికాయా? పోనీ నేసాయా? బట్టల్ని నేయలేదు, వడకలేదు, దారాన్ని తయారు చేసుకోలేదు. అయినా సరే అంత అందం అడవి పువ్వులకి ఎవరిచ్చారు? నేనే కదా ఇచ్చింది. కాబట్టి మీకు నేను వస్త్రాలను ఇవ్వనా? అడవి గడ్డినే ఇంత అందంగా అలంకరించిన నాకు మిమ్మల్ని అలంకరించడం పెద్ద విశేషమా అని ప్రభు అంటున్నాడు. మీకు అర్థమైందా? ఎండాకాలంలో చూస్తే అంతా ఎండిపోయి ఉంటుంది. కానీ వర్షం పడిన తర్వాత భూమి అంతా కూడా ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఆ పచ్చిక చూడడానికి ఎంత బాగా ఉంటుందంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అంతా పచ్చదనంగా కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇంతటి పచ్చదనాన్ని, ఇంతటి అందాన్ని ప్రకృతికి ఎవరిస్తున్నారు? చెప్పండి, ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. మరి ఇంత అందంగా ప్రకృతి అలంకరించబడుతున్నప్పుడు మరి దేవుడు నిన్ను అలంకరించడా? కనీసం తగిన వస్త్రాలు ఇచ్చి నీకు అలంకరించడా? నువ్వెందుకు దాని గురించి చింతిస్తున్నావు? ఇది ప్రభు అంటుంది. చదువుదాం ఇంకా. కాబట్టి 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అందంగా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రాలు ధరింపజేస్తాడు కదా. చూడండి ఏమంటున్నాడు దేవుడు, నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డినే దేవుడు అంత అందంగా అలంకరించాడు. చూడండి, అడవి గడ్డి యొక్క ఆయుష్కాలం ఎంత చెప్పండి? ఎంత? నేడు కనిపిస్తుంది పచ్చగా, మళ్ళీ రేపు ఏం చేస్తుంది? పొయ్యిలో వేసేస్తారు. అంటే దాని ఆయుష్కాలం ఎంత? ఒకరోజు. మన భాషలో చెప్పాలంటే ఒక్కరోజు ఆయుష్కాలం ఉన్న దాన్నే దేవుడు ఎంతో అందంగా అలంకరించాడు కదా. మరి నీ ఆయుష్కాలం అంటే నిత్యత్వం, నీవు తనతో ఉండడం కోసం దేవుడు నిన్ను ఎంచుకున్నాడు ఈ భూమి మీద. నీ ఆయుష్కాలం యుగ యుగాలు దేవునితో ఉండేది. మరి అట్లాంటి నీకు దేవుడు అందంగా అలంకరించడా? తగిన వస్త్రాలు ఇవ్వడా? తప్పనిసరిగా ఇస్తాడు. ఇదంతా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఆహారం గురించి చింతించొద్దు, వస్త్రాలను గురించి చింతించొద్దు, దేన్ని గురించి కూడా చింతించకూడదు. అంటే మానవుని హృదయంలో ఉన్న చింత అనే ఆ ముండ్ల పొదను తొలగించడం కోసం యేసు ప్రభువు చెప్తున్న బోధ అంతా ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీ హృదయంలో చింతతోనే బ్రతుకుతున్నావా? ఇంకా నీ హృదయంలో ఆ చింతలు, ఆలోచనలు, వాటి గురించిన ఆలోచనలు, వీటి గురించిన ఆలోచనలు, ఇవి నీ హృదయంలో మెదులుతా ఉన్నాయా? ఈ చింతలే, ఈ మొండ్ల పొదలే నీ అనారోగ్యానికి కారణం. మీకు అర్థమవుతుందండి? మనుషుల యొక్క అనారోగ్యాలకు కారణం దాదాపు ఎక్కువ శాతం ఏంటంటే వారిలో ఉన్న చింతలే, ఆలోచనలే, తలంపులే. ఇవే వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతూ ఉన్నాయి. ప్రతిదానికి ఇదే కారణమని కాదు, దాదాపుగా ఎక్కువ పర్సంటేజ్ రోగాలకు అన్నిటికీ కారణం ఏంటంటే ఆలోచనే. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏమంటాడో, అమ్మా బాగా ఆలోచిస్తున్నావా? బాగా దేని గురించి ఆలోచిస్తున్నావా? అందుకే నీకు ఈ తలనొప్పి, అందుకే నీకు ఈ బీపీ, అందుకే నీకు ఈ షుగరు. వాటన్నిటి గురించి ఆలోచన ప్రక్కన పెట్టాయి, ప్రశాంతంగా ఉండు, నీకు ఏ రోగం రాదు అంటాడు డాక్టరు. అంటే మానవుని యొక్క రోగాలన్నిటికీ దాదాపుగా మూల కారణం ఏంటంటే ఈ చింతే. ఏమంటున్నాం? ఈ చింతే. అంటే మానవుని హృదయంలో ఉన్న మొండ్ల పొద అన్నమాట ఇది. ఈ మొండ్ల పొద ఏం చేస్తుందంటే శరీరం మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉంది.
మీకు అర్థమైందండి ఈ మాట? హృదయం లోపల ఉన్న ముండ్ల పొద అది కాస్త పెరిగి 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 ఈ శరీరాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉంది. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకుంటాడు అంటే చేసుకోలేడు. కాబట్టి మీరు చింతించొద్దు. ఇంకా ఇట్లాగా చింతించే వాళ్ళని యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. అంటే ఎవరైతే చింతిస్తూ ఉన్నారో వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అల్ప విశ్వాసులారా. అంటే ఈ లోకంలో ఎవరైతే చింతిస్తూ బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళు దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళంట? అల్ప విశ్వాసులు. ఎట్లాంటి వాళ్ళు? అల్ప విశ్వాసులు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఎట్లా ఉంది? నీ విశ్వాసం మంచిదే, కానీ సరిపోయినటువంటి విశ్వాసం ఉందా? లేక ప్రతిసారి ఏమి తినాలి, ఏమి త్రాగాలని వాటి గురించి వీటి గురించి, జరిగిన పరిస్థితుల గురించి, జరగబోయే పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఇదే పనిగా నువ్వు ఉంటున్నావంటే నీవు అల్ప విశ్వాసవి. అంటే నీలో విశ్వాసం, దేవుని పట్ల నీకున్న విశ్వాసం తగినంతగా లేదు. కాబట్టే నీవు వాటన్నిటి గురించి చింతిస్తూ ఉన్నావు. చివరిగా ప్రభు ఏమన్నాడంటే 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి గురించి చింతిస్తారు. చూడండి, చింతించే వాళ్ళు ఎవరంట? క్రైస్తవులు కాదు, అన్యజనులు చింతిస్తారు. నీవు క్రైస్తవుడివి, దేవుని బిడ్డవి, నీవెందుకు వాటి గురించి పదే పదే చింతిస్తూ ఉండడం? కాబట్టి ఎవరైతే చింతిస్తూ ఉంటారో వాళ్ళు దేవుని పిల్లల్లాగా దేవుడు చెప్పడం లేదు. అన్యజనులు ఇట్లాగా చింతిస్తూ ఉంటారు, మీరు అట్లాగా చింతించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు, పరలోకపు తండ్రి యొక్క బిడ్డగా బ్రతుకుతున్నావు. నీకు ఏమి కావాలో, ఏమి అవసరం లేదో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఈ లోకంలో ఉన్న ఒక తండ్రికే బాగా తెలుసు తన బిడ్డకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది. తెలుసా లేదా? ఉయ్యాల్లో ఉన్న దగ్గర నుంచి ఆ బిడ్డకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎక్కడ ఏమి ఇస్తే ఆ బిడ్డ సంతోషంగా ఉంటుందో అది ఈ లోక సంబంధమైన ఒక తండ్రికి తెలుసు. మరి అలాగే పరలోక సంబంధమైన నీ తండ్రికి నీకు ఎక్కడ ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎంత ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో ఆయనకు సమస్తము తెలుసు. నీవేం చేయాలి? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతిలో పెట్టి సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండాలి. నీకు ఎప్పుడు ఏది అవసరమో, ఎక్కడ ఏది అవసరమో ఆయన తప్పకుండా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరేం చేయాలి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మానవుడు మొట్టమొదటిగా వెతకాల్సింది ఏమిటి? ఆహారం కాదు, పానం కాదు, వస్త్రం కాదు, ఇంకా ఏవి కాదు. మరి ఏం వెతకాలి? మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఎప్పుడైతే మొట్టమొదటిగా నీవు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతావో ఇక మిగతావన్నీ, అంటే ఈ లోకంలో నీకు ఏమైతే కావాలో, వస్త్రమా, ఆహారమా, దేహమా, ధనమా, ఆరోగ్యమా, సమాధానమా, శాంతి, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. మీకు అర్థమైందండి? మొదట మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ అంటే నీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. రేపటిని గూర్చి చింతించొద్దు. రేపటి దినము దాని సంగతులను గూర్చి అది చింతిస్తూ ఉంటుంది. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. మనుషులందరూ చేసే పొరపాటు ఏమిటంటే రేపటిని గూర్చి చింతిస్తూ ఉంటారు. రేపటి సంగతి ఏంటో, రేపేం జరుగుద్దో, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని జరగబోయే విషయాన్ని గురించి, భవిష్యత్తును గురించి, అంటే రేపటిని గురించి చింతిస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే రేపటిని గురించి మీరు చింతించాల్సిన పని లేదు. మీ భవిష్యత్తుని గురించి మీరు ఆలోచించడం తప్పు లేదు, కానీ దాని గురించి చింతించడం తప్పు.
ఏమండి, ఆలోచించడం చింతించడం రెండు ఒకటి కాదా అండి? కాదు. ఆలోచించడం అంటే నీ భవిష్యత్తు గురించి ఇట్లా ఉంటే బాగుంటుందనే దాని ప్రకారం నువ్వు వెళ్ళటం అది వేరు. కానీ దాని గురించి చింతించటం, పదే పదిగా దాని గురించి చింతించి నీవు నిరాశ నిస్పృహకు లోను కావడం, ఇది దేవుని చిత్తం కాదు. యేసు ప్రభు అంటున్నాడు, రేపటిని గురించి మీరు చింతించొద్దు. అంటే చింత కలిగి ఉండొద్దు. నీ భవిష్యత్తు గురించి నా ప్రణాళిక నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఎట్లాగా నీకు ఏది కావాలో నాకు తెలుసు. కాబట్టి నువ్వు నీ భవిష్యత్తుని గురించి చింతించాల్సిన పని లేదు. రేపటి దినము దాని సంగతులను గురించి అది చింతిస్తూ ఉంటుంది. ఈ మాట అర్థమైందా? నీవు రేపటిని గురించి చింతించాల్సిన పని లేదు. రేపటి దినమే దాని సంగతులను గురించి అది చింతిస్తూ ఉంటుంది. రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నేను ఎట్లా ఉంటాను, ఎట్లా ఉండబోతాను అని రేపటి దినమే దాని గురించి అది ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది. దాని గురించి అదే చింతిస్తూ ఉంటుంటే నీవు దాని గురించి చింతించడం ఎందుకు? ఇది యేసు ప్రభు అంటున్న మాట. మీకు అర్థమైందా ఈ మాట? రేపటి దినము, రేపు అనేది తన గురించి తాను చింతించుకుంటూ ఉంటుంది. అట్లాంటిది నీవు దాని గురించి చింతించడం అవసరం లేదు అని అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, మానవ హృదయంలో ఉన్న ఈ చింత అనే మొండ్ల పొదని తొలగించడం కోసమే. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ జీవితంలో చింత అనే ముండ్ల పొద ఉండడానికి ఇష్టపడటం లేదు. దాన్ని ఏ కాడికి సంపూర్ణంగా తొలగించాలి, పెళ్ళగించాలి, తీసివేయాలి అనేదే దేవుని యొక్క చిత్తం. మరి నీవెట్లా ఉన్నావు? ఇంకా అదే చింతలతో బతుకుతున్నావా? అదే ముండ్ల పొద నీ హృదయంలో అట్లాగే ఉంచుకొని బ్రతుకుతున్నావా? అది దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆ చింతల నుంచి నీవు విడిపించబడాలి. ఆ ముండ్ల పొద నుంచి నీవు బయటపడాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేన్ని గూర్చి చింతపడొద్దు. కానీ మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలండి? చింతపడొద్దు అన్నారు, బాగానే ఉంది. మరి ఏం చేయాలండి అంటే అప్పుడు చెప్తున్నాడు దేవుడు, దేని గురించి మీరు చింతపడొద్దు, కానీ ఒక పని చేయాలి. ఏం చేయాలి? ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. జాగ్రత్తగా చూడండి, దేవుడు ఏమంటున్నాడు? దేన్ని గురించి మీరు చింతించొద్దు అంటే మీ హృదయంలో చింత అనే ముండ్ల పొదని పెట్టుకోవద్దు, దాన్ని పెంచుకోవద్దు. మరి ఏం చేయాలండి? ఆలోచనలు వస్తున్నాయండి, భయం అవుతుందండి, భవిష్యత్తు ఏమవుద్దో అని ఇబ్బంది అవుతుందండి. మరి ఏం చేయాలండి? ఏం చేయాలో చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ప్రతి విషయంలోనూ. ఏ విషయాలు అంటున్నాడు? ప్రతి విషయంలోనూ ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఏ విషయంలో? ప్రతి విషయంలో. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, దేవుని దగ్గరికి పెద్ద పెద్ద విషయాలు మాత్రమే తీసుకొస్తూ ఉంటాం. ఏంటి? పెద్ద పెద్ద విషయాలు మాత్రమే తీసుకొస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు దేవుని దగ్గరికి తీసుకురాం. ఎందుకులేండి, దీని గురించి ప్రార్థన చేయటం అంత అవసరం అండి, ఏముందిలేండి, చిన్నదే కండి అని కొన్ని విషయాలు దేవుని దగ్గరికి తీసుకురాము. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విషయాన్ని దేవుని దగ్గరకు తీసుకురండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏమనుకుంటావు? కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ మాత్రమే దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తూ ఉంది ఇంట్లో, ఏదో చిన్న సమస్య వస్తూ ఉంది ఒంట్లో, దీని గురించి ప్రార్థన చేయటం ఎందుకులే అని మనం పక్కన పెట్టేస్తున్నాం. కాదు, ప్రతి చిన్న విషయాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుడు నీవు తీసుకొచ్చే ప్రతి విన్నపం గురించి ఆయన స్పందిస్తాడు. ఏమంటున్నాం? దేవుని సన్నిధికి నీవు తీసుకొచ్చే ప్రతి విన్నపాన్ని గురించి ఆయన స్పందిస్తాడు. నీ చిన్న అవసరతైనా సరే ఆయన తప్పనిసరిగా పట్టించుకుంటాడు. అదే తండ్రి అంటే. మీరు చూడండి, చిన్న పిల్లలు ఉయ్యాల్లో వేస్తారు, వాళ్ళకి నోటి వెంట మాటలు రావు, వాళ్ళ గురించి ఎట్లా చెప్పుకోవాలో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు చిన్నగా ఏడవగానే అక్కడున్న తల్లి కానీ తండ్రి కానీ వెంటనే వెళ్ళి చూస్తారు, ఎందుకు ఏడుస్తున్నాడు పిల్లోడని చూస్తారు. ఏం చేశాడు వీడు? తడిపాడా,
లేకపోతే ఇంకేమైనా ఇబ్బందిగా ఉందా వీడికి అని వెంటనే చూసి ఏదైతే ఇబ్బందిగా ఉందో దాన్ని మార్చేసి మళ్ళీ చక్కగా పడుకునేలాగా చేస్తారు. ఈ లోక సంబంధమైన తల్లి తండ్రి ఒక చిన్న పిల్లవాడు చిన్నగా ఏడిస్తే వెంటనే స్పందించి వాళ్ళకు అవసరమైందంతా సమకూరుస్తారు. అలాగే దేవుడు కూడా నీ పట్ల ఒక తండ్రి. నీకు అర్థమైందండి? దేవుడు కూడా నీ పట్ల ఎట్లా వ్యవహరిస్తాడంటే ఒక తండ్రిగానే వ్యవహరిస్తాడు. నీకు వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా ఆయన అట్లాగే స్పందిస్తాడు, అట్లాగే శ్రద్ధ తీసుకుంటాడు, ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. జాగ్రత్త తీసుకొని అది నీ జీవితంలో తొలగిపోయేంత వరకు ఆయన తప్పనిసరిగా దాని విషయంలో కేర్ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నీవు నేను ఏం చేయాలి? ప్రతి విన్నపాన్ని, ప్రతి విషయాన్ని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాలి. ఈ లోకంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అన్ని విషయాలు దేవుని సన్నిధికి తీసుకురాము, అన్ని విషయాలు దేవుని సన్నిధిలో చెప్పము, కొన్ని విషయాలు మాత్రమే చెప్తూ ఉంటాం. ఇది పొరపాటు. ప్రతి విషయాన్ని దేవుని ముందు పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే ఆ చిన్న విషయమే పెరిగి 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 పెద్దదవుతూ ఉంటుంది. స్కూల్లో కూడా మనం పిల్లలకి చెప్తా ఉంటాం, ప్రతి చిన్న విషయాన్ని చెప్పాలి. నాకు ఏం జరిగినా సరే, ఏ ఇబ్బంది కలిగినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రతిదీ చెప్పాలి అని అంటాం. కొన్నిసార్లు ఏం చేస్తారంటే పిల్లలు చెప్పరు. ఆ చెప్పకపోయిన ఆ సమస్య ఏమవుతుందంటే అది పెరిగి పెరిగి చివరికి పెద్దదయ్యి వాళ్ళ జీవితాలకు ముప్పు తెస్తూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు ప్రతి విషయాన్ని కుటుంబీకులతో, తల్లిదండ్రులతో ఎట్లాగా అన్ని విషయాలు పంచుకోవాలో ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలంటే ప్రతి చిన్న విషయాన్ని దేవుని ముందుకు తీసుకురావాలి. అందుకనే భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి విషయాన్ని మీరు దేవుని సన్నిధికి ప్రార్థన పూర్వకంగా తీసుకురండి, విజ్ఞాపనలు చేయండి. ఆ విజ్ఞాపనలు కూడా ఎట్లాగా చేయాలి? కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి. జాగ్రత్తగా చూడండి, దేవునికి నీ విన్నపాలు తెలియజేయాలి. దేవునికి నీ విన్నపాలు తెలియజేయాలి. ఎట్లా తెలియజేయాలి? కృతజ్ఞత పూర్వకంగా. ఎట్లా ఉంది? కృతజ్ఞత పూర్వకంగా. కృతజ్ఞత పూర్వకంగా అంటే ఏంటి అర్థం? పూర్వ పదం, ఉత్తర పదం అని రెండు పదాలు మనకు తెలుగు భాషలో కనిపిస్తూ ఉంటాయి. పూర్వ పదం అంటే ముందు ఉన్న పదం, ఉత్తర పదం అంటే దానికి తర్వాత వచ్చే పదం. దేవుని సన్నిధిలో మన విజ్ఞాపనలన్నీ కూడా తీసుకురావాలి, విన్నవించుకోవాలి. ఎట్లా విన్నవించుకోవాలంట? కృతజ్ఞత పూర్వకంగా. అంటే ఆ విన్నపానికి ముందు ఏముండాలి? కృతజ్ఞత ఉంచి ఆ విన్నపాన్ని చెప్పాలి. ఇది చెప్పే విధానం, ప్రార్థన చేసే విధానం. మీకు అర్థమవుతుందండి? ఒక విన్నపాన్ని దేవుని సన్నిధిలో చేస్తున్నావు, అది చిన్నదే కానీ పెద్దదే కానీ చేస్తున్నావు. ఆ విన్నపానికి ముందు ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. అంటే కృతజ్ఞత ఉండి ఆ తర్వాత విన్నపం ఉండాలి. ఇది నిజంగా దేవుని సన్నిధికి విషయాన్ని తీసుకొచ్చే విధానం. ముందు ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి, తర్వాత విన్నపం. అంటే విన్నపానికి పూర్వం ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలను తెలియజేయాలి. అంటే ఏదైనా ఒక సమస్య నీకు వచ్చినప్పుడు ఆ విన్నపానికి ముందు ఏముండాలి? కృతజ్ఞత చెప్పాలి. ఏమి కృతజ్ఞత చెప్పాలి? నీకు ఒక సమస్య వచ్చింది, దేవా ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది నాయన, దీని నుంచి నన్ను విడిపించు అనడానికి ముందు ఆయన నీకు ఏమైతే చేశాడో దాన్ని బట్టి మొదటగా నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. దేవా నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. ఆయుష్ ఇచ్చావు, నీకు వందనాలు. ఇదిగో ఇవన్నీ నీ మూలంగానే నాకు కలిగాయి దేవా, నీకు వందనాలు. కానీ నాకు ఇదిగో నాయన ఈ సమస్య వచ్చింది ప్రభువా, దీని నుంచి విడిపించు ప్రభువా, దీని నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా అని చెప్పాలి. అంటే నీ విన్నపానికి ముందు ఏముండాలి? దేవుడు నీ పట్ల ఏవైతే మేలు చేశాడో, ఏవైతే కార్యాలు చేశాడో వాటన్నిటి గురించిన కృతజ్ఞత ముందు ఉండాలి. కృతజ్ఞత ముందు ఉండి తర్వాత నీ విన్నపం ఉండాలి. ఇది ప్రార్థించాల్సిన విధానం. ఈ లోకంలో చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ ప్రార్థనలో అన్ని మనవులే ఉంటాయి, విన్నపాలు ఉంటాయి, కంప్లైంట్లే ఉంటాయి, లేకపోతే కండిషన్లే ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ విన్నపానికి ముందు తప్పనిసరిగా ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉండి తర్వాత విన్నపం చేయాలి. ఇలాగా చేస్తే తప్పనిసరిగా దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం వస్తుంది.
తర్వాత మాటలో ఏముంది? 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో అప్పుడు చూడండి, ఎప్పుడంట? అప్పుడు. ఎప్పుడు? నీ విన్నపానికి ముందు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ విన్నపాన్ని చేస్తే గనక అప్పుడు మాత్రమే, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. అప్పుడు సమాధానం అనేది ఉంటుంది, అప్పుడు జవాబు అనేది ఉంటుంది, అప్పుడు దేవుడు నీ జీవితంలో కల్పించుకోవటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో ఇంతకాలం ప్రార్థన చేశావు, కానీ నీవు అడిగే ప్రతి విన్నపానికి ముందు కృతజ్ఞతలు చెల్లించే విన్నపం చేస్తున్నావా? లేదా దేవుడు నీకు చేసిన ప్రతి మేళ్ళన్నిటినీ మర్చిపోయి, నాయనా నువ్వు నాకు అది చేయలేదేంటి, ఇది చేయలేదేంటి అని ఆయన మీద కంప్లైంట్లు రేజ్ చేస్తున్నావేమో. ఒకవేళ ఎప్పటి వరకు అట్లాగా ప్రార్థించినట్లయితే ఎప్పటి నుంచైనా సరే మనం ప్రార్థించే విధానం మార్చుకొని ప్రతి విన్నపానికి ముందు ఏమి చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించి మన విన్నపాన్ని మనం తెలియజేస్తే అప్పుడు తప్పనిసరిగా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.